వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మోనికా. ముందుగా హెడ్లైన్స్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు సింగరేణి డైరెక్టర్లు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలతో విశాఖ చేరుకున్న ప్రతినిధులు. నకరికల్లో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. పూలే చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చేదాకా భూ పోరాటం ఆగదు. భూములను కబ్జాదారుల నుండి కాపాడాలని సిపిఎం డిమాండ్. టోర్నమెంట్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న యువత. కార్పొరేటర్ జిట్టా శ్రీవాణి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్. ఇక డీటెయిల్స్ చూస్తే, విశాఖపట్నం ఈ బిడ్డింగ్ లో పాల్గొనడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించారు. ఇందులో భాగంగా విశాఖ ఉక్కు ప్లాంట్ కు సింగరేణి ప్రతినిధుల బృందాన్ని పంపించారు. ప్రభుత్వ ఆదేశాలతో సింగరేణి క్యాలరీస్ కు చెందిన 3 డైరెక్టర్ల ప్రతినిధి బృందం మంగళవారం విశాఖకు చేరుకుంది. అయితే ప్లాంట్ సీఎండీ ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో ఈ రోజు మార్కెటింగ్ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులతో తెలంగాణ ప్రతినిధుల బృందం భేటీ కానున్నట్లు తెలుస్తోంది. సింగరేణి క్యాలరీస్ తో జాయింట్ వెంచర్ కింద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ సాధ్యాసాధ్యాలను ఈ బృందం పరిశీలిస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మూలధన సేకరణలో భాగంగా స్టీల్ ప్లాంట్ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు యాజమాన్యం నిర్వహిస్తున్న ప్రతిపాదనల బిడ్డింగ్ కు ఈ నెల 15లోగా సమ్మతి తెలపాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఈఓఐ సాధ్యాసాధ్యాలు, స్టీల్ ప్లాంట్ సేకరించదలసిన నిధులు, వాటిని సమకూర్చడం ద్వారా పొందే ఉత్పత్తులు తదితర వివరాలపై విశాఖ ఉక్కు పరిశ్రమ ఉన్నతాధికారులతో చర్చలు జరిపేందుకు సింగరేణి క్యాలరీస్ ప్రతినిధి బృందం విశాఖ చేరుకుంది. నల్గొండ జిల్లా నకరికల్లో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నకరికల్ పట్టణంలోని పూలే 197వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పూలమాల వేసి ఆయన ఆశయాలను స్మరించుకున్నారు. అనంతరం జ్యోతిరావు పూలే విగ్రహానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అంటరానితనం, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వ్యక్తి పూలే అని ఆయన కొనియాడారు. కుల, లింగ వివక్షతకు తావు లేకుండా అన్ని వర్గాలకు విద్య అందాలని, విద్య ద్వారానే బలహీన వర్గాలు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని పూలే భావించారన్నారు. మహిళలు చదువుకుంటేనే అసమానతలు తొలగిపోతాయని భావించి మొదట తన భార్య సావిత్రిబాయిని విద్యావంతురాల్ని చేసిన గొప్ప ఆచరణవాది అని ఎమ్మెల్యే కొనియాడారు. సమాజ పునర్నిర్మాణానికి పూలే చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. జీవితాంతం అసమానతలపై పోరాడిన ఆదర్శమూర్తి అన్నారు. దళితులని ఉద్ధరించడానికి తన ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం సాధించాలని, వాటిని కోసం మనం పాటుపడాలని తెలియజేస్తున్నాను. అట్లనే కాకుండా అతని భార్య కూడా ఇప్పుడు మహిళా హక్కులకై, విద్యా హక్కులకై చాలా పోరాటాలు చేసింది. ఆ పోరాటంతోనే ఈరోజు మన విద్యా వ్యవస్థలో మహిళలకి ప్రత్యేకమైన హక్కులు ఇవ్వబడ్డాయి. కాబట్టి ఇవన్నీ ఆశయాలు సాధించడానికి మనం కూడా కృషి చేయాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ముగిస్తున్నాను. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ పరిధిలోని అర్హులకు ప్రభుత్వం ఇండ్ల స్థలాలతో పాటు ఇంటిని నిర్మించుకునేందుకు 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో భూ పోరాటం నిర్వహిస్తున్నారు. నెల రోజులుగా గోదావరికని పవర్ హౌస్ కాలనీలోని ప్రభుత్వ భూమిలో వందలాది మంది గుడారాలు వేసుకుని భూ పోరాటాన్ని నిర్వహిస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి కుమారస్వామి, మహేశ్వరి, సరోజన తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వ అధికారులు స్పందించి కబ్జాదారుల నుండి ప్రభుత్వ భూమిని కాపాడి పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు స్పందించే వరకు పోరాటం ఆగదని, అరెస్టులకు, కేసులకు భయపడేది లేదని నాయకులు హెచ్చరించారు. పార్టీ భూ పోరాటాలు పోరాడదాం, ఇంటి జాగలు ఇచ్చేంత వరకు పోరాడదాం, ఇంటి జాగలు ఇచ్చేంత వరకు. జిందాబాద్. హలో హలో మీరే ప్రపంచానికి చెప్తారు, నేనే ప్రపంచానికి చెప్తారు. 5 గంటలకు 6 గంటలకు
చేసేంత వరకు కూడా ఇక్కడ నుంచి మేము కదిలేది లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా మేము చెప్తున్నాం. పోలీసులను ప్రయోగించినా, ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ల వాళ్ళు ప్రయోగించినా, మీరు ఎన్ని నిర్బంధాలను ప్రయోగించినా కూడా ఇక్కడ నుంచి పేద ప్రజలు లేసే ప్రసక్తి లేదు. ఇంటి జాగాలు ఇచ్చేంత వరకు ఇంచైనా కదలమని చెప్పేసి ఇక్కడ 25 రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలు భీష్మించుకొని కూర్చున్నారు. ఈ మా ఓట్లతోని గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి ఎవరైనా సరే రాబో రోజుల్లో ఎన్నికల్లో మీరు మమ్మల్ని ఓట్లు అడగాలి అనంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పేదవాడికి గుర్తించి ఇంటి జాగా ఇవ్వాలని చెప్పేసి, ఇంటి జాగా కనుక ఇవ్వకపోతే మా ఇళ్లకు వచ్చి ఓట్లు మీరు ఎట్లా అడుగుతారో చూస్తామని చెప్పేసి ఈరోజు పేద ప్రజలందరూ ఐక్యంగా కదిలినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తున్నాం, మీరు ఇచ్చినటువంటి మాటను కనుక నిలుపుకోకపోయినట్లయితే, మీరు ఈ పేదలకు కనుక ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి భూములు పంచకపోయినట్లయితే ఖబర్దార్ రాష్ట్ర ప్రభుత్వమా, ఖబర్దార్ కేంద్ర ప్రభుత్వమా, మేము ఈ భూములను ఎట్లా సాధించుకోవాలో మా అందరికీ తెలుసు. ఇప్పటికే ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి భూములు కొంతమంది కబ్జాదారులు, కొంతమంది గుండాలు, కొంతమంది రాజకీయ నాయకులు ఈ రోజు భూములను కబ్జా చేస్తుంటే మీ కళ్ళు మూసుకపోయి కూర్చున్నారు. అదే పేదవాళ్ళు మాత్రం మాకు గుడిసె కావాలని చెప్పేసి నిలువ నీడ కోసం వస్తే మాత్రం వాళ్ళు వేసుకున్నటువంటి గుడిసెలు మాత్రం పోలీసులను పెట్టి పీకిస్తున్నారు. మీకు ఎంతవరకు న్యాయం అని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా మేము అడగదలుచుకున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి వీళ్ళు పెట్టుకున్నటువంటి దరఖాస్తులను పరిశీలించి వీళ్లకు ఇంటి జాగాలు ఇచ్చేదాకా మేము ఇక్కడ నుంచి కదిలేది లేదు. పోలీసు కేసులైనా, జైళ్ళైనా దేనికైనా వెనుకడది లేదని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా ఆలోచించి నిరుపేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి 58, 59 జీవోల ప్రకారంగా వీళ్లకు పట్టాలు కూడా ఇవ్వాలని చెప్పేసి, దాంతోపాటు ఇంటి నిర్మాణానికి 15 లక్షల రూపాయలు కూడా ఇవ్వాలని చెప్పి నాయకులను మేము కాపాడుకుంటాం. మాకు భూమి వచ్చేదాకా వాళ్ళు పోరాటం చేస్తారు, వాళ్ళతో పాటు మేము కూడా అండగా ఉంటాం. వాళ్ళు పోలీస్ స్టేషన్లో కేసులు అయినాయి వాళ్ళ పేరు మీద, మా కోసం వాళ్ళంతా మా కోసం చాలా కష్టపడతారు. కాబట్టి మా నాయకులకు మేము అండగా ఉంటాం. మా కోసం వాళ్ళు కష్టపడతారు కానీ వాళ్ళని కూడా మేము చూసుకోవాలి. కాబట్టి మాకు ప్రభుత్వం మాకు నడిచి మా జాగాలు మాకు ఇచ్చేదాకా మేము ఈ పోరాటం వదలం. మాకు తిండి లేక, తినకాల లేక, మాతో పాటు మా నాయకులు కూడా ఇబ్బంది పడతారు. పొద్దున 9 గంటలకు వచ్చి మేము సాయంత్రం 6:30 దాకా మేము ఉంటారు. మా నాయకులు 7:30, 8 దాకా వాళ్ళు ఉండి మా కోసం మా పనులన్నీ చూసుకొని మాకు ఎలా అయితే వస్తాయి మాకంటూ ఒక లీడర్లను పెడుతుండ్రు. 5గురిని పెట్టి, 6గురిని పెట్టి మాకంటూ ఒక నోట్సులు ఎట్లా రాయాలి, ఏం కథ, ఎట్లా చేయాలని ఒకటి చెప్తున్నారు మా నాయకులు. మాకు ఇల్లు వచ్చేదాకా మేము పోరాటం చేస్తాం. మాకు ఇల్లు కావాలి, మాకు ఇల్లు వచ్చేదాకా, మాకు జాగా వచ్చేదాకా మేము పోరాటం చేస్తాం. మాకు జాగాతో పాటు ఇల్లు కట్టుకోవడానికి కూడా మాకంటూ కొంత అమౌంట్ ఇవ్వాలి. అది 3 లక్షలు కాదు, 5 లక్షలు ఇవ్వాలని మా నాయకులు చెప్తున్నారు. అదే విధంగా 5 లక్షలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా రావాలి మాకు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కార్పొరేటర్ జిట్టా శ్రీవాణి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతకు క్రీడా రంగంపై ఉన్న ఆసక్తిని గమనించి టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని, ఈ టోర్నమెంట్లో యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేస్తున్నారని తెలిపారు. జవహర్ నగర్లో క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు మంత్రి మల్లారెడ్డి కట్టుబడి ఉన్నారని తెలిపారు. జవహర్ నగర్ యువతకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తానని కార్పొరేటర్ భరోసా ఇచ్చారు. 9వ తారీఖు జిట్టా క్రికెట్ టోర్నమెంట్ అనేది మన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సార్ చేతుల మీదుగా ఓపెనింగ్ చేయడం జరిగింది. అలాగే ఆ రోజు 4 టీములు ఆడినాయి. ఈరోజు నిన్న 6 టీంలు ఆడినాయి. ఈరోజు 3 టీంలు ఆడుతున్నాయి. ఈరోజు మధ్యాహ్నం తర్వాత క్వార్టర్ ఫైనల్కి వెళ్ళబోతున్నాయి మిగతా టీంలు. రేపు క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్ జరుపుకుంటూ ఫైనల్ లాస్ట్ 11వ తారీఖు నాడు జరుగుతుంది. దీనికి యూత్ నుంచి మంచి స్పందన వస్తున్నది. యూత్లో కూడా ఇంతవరకు జరగనటువంటి టోర్నమెంటు మన జవహర్ నగర్కు సంబంధించిందంటే ఇంతవరకు ఎవరు పెట్టలేదని చెప్పేసి యూత్ నుంచి ఎంకరేజ్ బాగా వస్తున్నది. రాబోయే రోజులలో కూడా ఈ జిట్టా క్రికెట్ టోర్నమెంట్ అనేది కంటిన్యూ జరుపుకుంటూ ప్రతి సంవత్సరం ఇదే మంత్లో స్టార్ట్ చేయడానికి కూడా నేను ప్రయత్నం చేశాను, నా సాయశక్తిలో ప్రయత్నం చేశాను. అలాగే జవహర్ నగర్లో వాళ్ళందరూ ఒక చిన్న కోరిక కోరిరు. అదే మల్లారెడ్డి సార్ చేతిలో మల్లారెడ్డి సార్ కూడా చెప్పాను. చెప్తే ఖచ్చితంగా ఒక 15-20 రోజులలో నేను గ్రౌండ్ ఏర్పాటు చేయడానికి కూడా ఖచ్చితంగా నేను సాయశక్తిలో పనిచేస్తా అని చెప్పిండు. అదే పని మీద మేము రాబోయే రోజుల్లో కూడా దాని మీద కూడా కాన్సంట్రేషన్ ఎక్కువ చేస్తా అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు టీఆర్ఎస్ సర్వసభ సమావేశాలు, అనేక సమావేశాలు రాష్ట్రంలో జరుగుతున్నాయి. కానీ ఇక్కడ వినూత్నంగా ఇదే టీఆర్ఎస్ సమావేశం లెక్క టోర్నమెంట్ నిర్వహిస్తున్న అనేక విమర్శలు వస్తున్నాయి. దీనిపై మీరు టీఆర్ఎస్ అనేది ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు. ఇది జవహర్ నగర్లో యూత్ని ఎంకరేజ్ చేయడం కోసమే ఇది చేస్తున్నటువంటి ప్రోగ్రాం. పార్టీకి ఎటువంటి పార్టీలకు సంబంధం లేదు, ఎవరితోటి సంబంధం లేదు. కార్మిక శాఖ మంత్రి గారు ఉన్నారు, మన కాన్స్టిట్యున్సీకి మంత్రి గారు ఉన్నారు కాబట్టి మనం ఆ టైప్లో తీసుకొచ్చినాం తప్ప ఏ పార్టీకి సంబంధం లేకుండా, ఎవ్వరికి సంబంధం లేకుండా ఓన్లీ జిట్టా క్రికెట్ టోర్నమెంటే
జిట్టా శ్రీనివాస్ రెడ్డి అనే నేనే నిర్వహిస్తున్నా తప్ప ఏ పార్టీకి సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే యూత్ ఎంకరేజ్ చేయాలనేది ఒక చిన్న కాన్సెప్ట్ తోటి చేస్తున్నాను. టోర్నమెంట్ పెట్టినందుకు జిట్టా శ్రీనివాస్ రెడ్డి అన్నకి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మా యూత్ మొత్తం అందరినీ ఎంకరేజ్ చేసుకుంటూ ప్లస్ అలాగే సార్తో మాకు ఒక హామీ ఇప్పించిండు. ఏంటంటే జవహర్ నగర్లో గ్రౌండ్ ఇప్పిస్తా అని చెప్పేసి సార్తో మాకు ఒక హామీ ఇప్పించిండు. కాబట్టి జిట్టా శ్రీనివాస్ రెడ్డికి చాలా థ్యాంక్స్. అట్లానే ఇంకా ముందు ఇలాంటి టోర్నమెంట్లు ఇంకా ఎన్నో పెట్టాలని మేము కోరుకుంటున్నాము. అలాగే మాకు ఖచ్చితంగా మాత్రం ఇప్పుడు మేము గ్రౌండ్ లేక బయట వచ్చి ఆడాల్సి వచ్చింది కాబట్టి మాకు జవహర్ నగర్లో గ్రౌండ్ ఇప్పించి ఈ ఒక్క చిన్న హెల్ప్ చేయాలని చెప్పి జిట్టా శ్రీనివాస్కి మేమందరం కోరుకుంటున్నాము. చాలా చాలా థ్యాంక్స్. అసలు ఇలాంటి టోర్నమెంట్ పెట్టినందుకు, ఇలాంటి మంచి ఆలోచన వచ్చినందుకు జిట్టా శ్రీనివాస్ రెడ్డి అన్నకి చాలా థ్యాంక్స్. ఇప్పుడు IPL 2023లో వ్యవస్థీకృత క్రికెట్ బెట్టింగ్ రాకెట్లను పోలీసులు ఛేదించారు. ప్రస్తుతం జరుగుతున్న IPL 2023 క్రికెట్ మ్యాచ్ దృష్ట్యా SOT బాల్నగర్ జోన్ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో బాచ్పల్లి బృందం క్రికెట్ బెట్టింగ్ రాకెట్ల అక్రమ కార్యకలాపాలను గమనిస్తున్నాయి. విశ్వసనీయ సమాచారంపై SOT బాల్నగర్ జోన్ బాచ్పల్లి PS సంయుక్తంగా IPL మ్యాచ్లో ఆర్గనైజ్డ్ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ రాకెట్ల 10 మంది బూకీలను పట్టుకున్నారు. వారి నుంచి 3 లైన్ బోర్డులు, 2 ల్యాప్టాప్లు, 4 కీప్యాడ్ ఫోన్లు, హెడ్సెట్లు, వైఫై మోడమ్, 3 and 2 వీలర్ బైక్లు, నికర నగదు 6,39,000 స్వాధీనం చేసుకున్నారు. ఆ టైంలో మనకు సోర్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ రావడంతో సార్ చెప్పినట్టు ఈ సాయి అనురాగ్ కాలనీలో మనము ఫుల్ ప్రిపరేషన్స్ రేట్ చేయడం జరిగింది. రేట్ చేసిన వెంటనే మనకు నెట్ క్యాష్, తర్వాత ఈ ఎక్విప్మెంట్ అంతా దొరకడం జరిగింది. సో ఇందులో వాళ్ళ ఏమో ఏంటంటే ఎవరైనా పంటర్స్ ఎవరైతే బెట్టింగ్ చేయదలుచుకున్నారో వాళ్ళు నెట్లో బ్రౌజ్ చేసి ఎట్లా బెట్టింగ్ చేయగలుగుతాం అనేది డిఫరెంట్ యాప్స్లో వెతుకుతున్నప్పుడు వాళ్ళకి పాపప్ వస్తుంది అనమాట. ఆ పాపప్ని వాళ్ళు క్లిక్ చేయగానే వాళ్ళకు నంబర్ వస్తుంది. ఆ నెంబర్కి కాల్ చేయగానే అతను ఏం చేస్తారంటే వాళ్ళకు బెట్టింగ్లో ఇంట్రెస్టెడ్ ఉంటే మీకు వాట్సాప్లో ఈ డీటెయిల్స్ పంపిస్తామని చెప్పేసి ఒక అకౌంట్ నెంబరు, ఒక ఫోన్ నెంబర్ ఇస్తారు. సో అకౌంట్ నెంబర్కి ఎంతైతే బెట్టింగ్ చేయదలుచుకున్నాడో ఆ బెట్టింగ్ అమౌంట్ అంతా కూడా అకౌంట్కి వేయాలి. అట్లాగే ఆ నెంబర్ ఏదైతే ఉందో ఇందులో మీకు కనిపిస్తుందో ఒక బోర్డులో 36 సెల్ ఫోన్స్ ఉన్నాయి. సో అందులోంచి ఒక సెల్ ఫోన్ ఆ పంటర్ది అవుతుంది అనమాట. ఆ నెంబర్కి అతను ఫ్రీక్వెంట్గా కాల్ చేయొచ్చు, ప్రతి మ్యాచ్కి అతను బెట్టింగ్ చేయొచ్చు అనమాట. సో ఈ రకంగా ఈచ్ బోర్డుకి 36 సెల్ ఫోన్స్, 36 పంటర్స్, ఈ రకంగా మనకు 3 బోర్డ్స్ ఉన్నాయి. సో వీళ్ళకి కూడా ఒక లిమిట్ పెట్టినారు. మినిమం బెట్టింగ్ ఆఫ్ 50,000 కానీ 1 lakh కానీ ఉంటేనే వాళ్ళు అలౌ చేస్తారు, బిలో దట్ అయితే అలౌ చేయరు. సో మనకి డిఫరెంట్ ఏరియాస్లో ఎక్కడైతే పెద్ద ఎత్తున క్రికెట్ బెట్టింగ్ అవుతా ఉన్నదో అక్కడ సర్వేలెన్స్ పెట్టాము. పెట్టిన తర్వాత మనకి బాచుపల్లి సాయి అనురాగ్ కాలనీలోని 10 members ఇట్లాగా బుకీస్ డిఫరెంట్ పంటర్స్ నుంచి మనకి ఇక్కడ ఈ క్రికెట్ బెట్టింగ్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ తోని మనము ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్ చూస్తే మనకి ఇక్కడ అబౌట్ 60,39,000 వరకు సీజర్స్ చేయడం జరిగింది. మరి ఇంతేకాకుండా మనకి బ్యాంక్స్ లో కూడా అబౌట్ 5.8 lakhs కూడా ఉన్నట్టు గుర్తించాము. టోటల్ ప్రాపర్టీ వాల్యూ అబౌట్ 1 crore. మరి ఇక్కడ చూస్తే మనకి సీజర్స్ కూడా పెద్ద ఎత్తున జరిగినాయి. ఇక్కడ ఒక 3 లైన్ బోర్డ్స్ మీరు చూశారు ఇక్కడ ఉన్నాయి. మరి ఈ లైన్ బోర్డ్స్ లోనే అబౌట్ 108 వరకు ఫోన్ లైన్ కనెక్షన్స్ ఉన్నాయి. ఇంతేకాకుండా 3 ల్యాప్టాప్స్, మనకి టీవీస్ కూడా ఒక 3 ఉన్నాయి. దెన్ సెల్ ఫోన్స్, సిపియూస్, దెన్ కీబోర్డ్స్, దెన్ ఇతర ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ మనకి
సీజర్ అయింది. టోటలీ 10 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 10 మెంబర్స్ మనకి యూసఫ్ గూడ, ఎర్రమంజిల్, మళ్ళీ ఇటు పంజాగుట్ట అండ్ సైబరాబాద్ ఏరియా, దెన్ ఏపీ నుంచి వెస్ట్ గోదావరి, విజయవాడ, ఇట్లాగా వీళ్ళందరూ కూడా ఈ బుకీస్ గా చేసి ఎస్ఓటి పోలీసులు అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పోలీసులు కలిపి ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరికీ మేము కమిషనరేట్ తరపు నుంచి చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా బెట్టింగ్ లో పాల్పడినంత మాత్రాన ఎవరు కూడా బెట్టింగ్ లో పాల్పడి డబ్బు సంపాదించినటువంటి వాళ్ళు ఎవరు లేరు. అందరూ కూడా ఫైనల్ గా బుకీల దగ్గర మోసపోయినటువంటి వాళ్ళే ఉన్నారు. ముఖ్యంగా చాలా బెట్టింగ్ సైట్స్ ఉన్నాయి, అవి కూడా ప్రెస్ నోట్ లో క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఆ సైట్లన్నిటి పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా మీరు బెట్టింగ్ లో పాల్పడటానికి ఇచ్చినటువంటి మీ బ్యాంక్ అకౌంట్స్ కానీ డీటెయిల్స్ ద్వారా కూడా మీకు సంబంధించినటువంటి విలువైన సమాచారాన్ని కానీ తీసుకొని మీ అకౌంట్ లో ఉన్నటువంటి డబ్బు మొత్తం కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి ఎలాంటి సమాచారం ఉన్నా ఇమ్మీడియట్ గా సైబరాబాద్ పోలీస్ కి సమాచారం అందిస్తే మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని తెలియజేస్తాం. ప్రభుత్వం సాధించిన ఫలాలు, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను విస్తృత స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు పార్టీ కార్యకర్తలు ప్రజల మధ్య సమన్వయం పొందేందుకు ఏర్పాటు చేస్తున్న ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంట దారిలోని జీకే వెంచర్స్లో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమ పనులను జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, టెక్స్టైల్ రాష్ట్ర చైర్మన్ గూడూరి ప్రవీణ్, ఎంపీపీ జనగాం శరత్రావు, జెడ్పీటీసీ గుండం నర్సయ్య, రైతు బంధు మండలాధ్యక్షులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. సుమారు 5,000 మంది హాజరయ్యేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బుధవారం మండలంలోని ముస్తాబాద్, మద్దికుంట, మోహినీకుంట, బంధన్కల్, వెంకట్రావుపల్లి, మొర్రాపూర్, తెర్లుమద్ది, సేవలాల్ తండా, మొర్రాయిపల్లి, చీకోడ్, చిప్పలపల్లి గ్రామాల్లో నిర్వహించే సమ్మేళనానికి ముఖ్య అతిథిగా మంత్రి తారక రామారావు హాజరవుతున్నారని వెల్లడించారు. మంత్రి గారు ఆత్మీయంగా పలకరిస్తారు అని చెప్పగానే ప్రజలందరూ కూడా సంతోషంగా, మేము ఒక్కొక్క గ్రామం సేవలాల్ తండా, మొర్రాపూర్, అక్కడ ఉన్న జనాభాను బట్టి మేము 200-300 రావాలంటే వాళ్ళు లేదు మేము 500 వస్తామని కూడా సంతోషంగా చెప్పడం జరుగుతుంది. మేము ఎక్కడికి పోయినా కూడా ప్రతి కుటుంబంతో సహా పిల్ల జిల్లా మొత్తం మంది కూడా వస్తామంటారు. నిజంగా అంటే ఈ ప్రభుత్వం మీద, గౌరవ మంత్రి గారి మీద ఎంత మంచి ప్రేమ ఉందనేది మేము గ్రామాలలో తిరుగుతుంటే అర్థమవుతుంది. కాబట్టి రేపు దాదాపు 5,000 మందికి మేము ఈ యొక్క ఏర్పాట్లు చేస్తున్నాం. 5,000 మందికి చేస్తున్నాం, 6,000 మంది కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అంతమందికి కూడా మేము అన్ని ఏర్పాట్లు, భోజన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ యొక్క భారీ ఆత్మీయ సమ్మేళనానికి మండలంలో 11 గ్రామాలు పూర్తి స్థాయిలో వస్తారని ఆశిస్తున్నాం. ఈ ప్రజాప్రతినిధులు అలాగనే టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి కుటుంబంతో కలిసి రేపు భోజనాలు కూడా అన్ని మంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ప్రతిదీ కూడా అన్ని జిల్లా పార్టీ, మండల పార్టీ, మంత్రి గారి ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి. ఈ 11 గ్రామాలలో రేపు ఒక పండుగ వాతావరణం నెలకొంది. పండుగ అంటే ఎట్లుంటుంది? దసరా పండుగ, సంక్రాంతి పండుగ, దీపావళి కేవలం ఒక పండుగ. అందరం కలిసి సహపంచి భోజనాలు, వన భోజనాలు పోయినట్టు మేము కూడా అన్ని గ్రామాల్లో అదే చెప్పిన వాళ్ళు కూడా అంతే ఉత్సాహంతో. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అట్లాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలు, టెస్కాప్ చైర్మన్ రవీంద్రరావు గారు, టెక్స్టైల్ కార్పొరేషన్ చైర్మన్ గూడు ప్రవీణ్ గారు, అట్లాగే మండల పార్టీ అధ్యక్షులు అన్న సురేందర్ అన్న, ఎంపీపీ శరత్రావు గారు,
అట్లాగే జెడ్పీటీసీ అన్న నరసన్న గారు, పెద్దలు రైతు బంధు అధ్యక్షులు గోపాలరావు గారు, ఈ వేదిక పైన కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్న ముస్తాబాద్ మండల గౌరవ పెద్దలందరికీ, గౌరవ ప్రజాప్రతినిధులందరికీ, పాత్రికేయ మిత్రులు, మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. ఇంతమందిగా మిత్రుడు చెప్పినట్టుగా భారత రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుంచి పార్టీ భారత రాష్ట్ర సమితిగా ఎదిగిన నేపథ్యంలో గడిచిన 9 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఈ రాష్ట్రం అభివృద్ధిలో భారతదేశంలోనే అగ్రగామిగా ఎదిగింది. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తరువాత సాధించుకున్న రాష్ట్రంలోని అభివృద్ధి కార్యక్రమాలు అట్లాగే సంక్షేమ కార్యక్రమాలు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల ద్వారా భవిష్యత్ తరాలకు భరోసా ఇస్తున్నారని, అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని ఉమ్మడి విశాఖ వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. ప్రజల ఇంటి ముంగిటకే సంక్షేమ ఫలాలు అందిస్తుండటంతో జగనన్నే మా భవిష్యత్ అంటూ ప్రజలు ముఖ్యమంత్రికి నీరాజనాలు పలుకుతున్నారని తెలిపారు. విశాఖ జిల్లా తాటిచెట్లపాలెం అభయాంజనేయ స్వామి ఆలయం దగ్గర యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఆళ్ల శివగణేష్ ఆధ్వర్యంలో జగనన్నే మా భవిష్యత్తు పేరిట యువరథంను వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఆయన జై జగన్, మా నమ్మకం నువ్వే. ఈ మేరకు మార్పులు చేర్పులు అవసరం అవుతాయో ఈ పథకాలు అందించడం కూడా చేసుకునే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ గొప్ప కార్యక్రమం చేపట్టడం జరిగింది. అన్ని పార్టీలన్నా రాలేదు, మనం ఒకటే లైన్. ఎవరైనా రావచ్చు, ప్రజాస్వామ్య దేశం ఉంది. ఎవరైనా ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలు కానీ ఎవరైనా వచ్చి పార్టిసిపేట్ చేయవచ్చు. మనం ప్రజల కోసం ఏ విధంగా చేస్తున్నాం, ప్రజలే మన దేవుళ్ళు, ప్రజలే మనం దీవిస్తారు. అదే మా నాయకుడి నమ్మకం, మా నమ్మకం. రీసెంట్ డేస్లో వీళ్ళు లాస్ట్ 2 డేస్లో స్టీల్ ప్లాంట్ మేము కాపాడుతామని చెప్పడం జరుగుతుంది. అది ఎంతవరకు కరెక్ట్గా భావిస్తారు? కాపాడుతామని చెప్పే పార్టీలు ఈ రోజు వరకు స్టీల్ ప్లాంట్ని కాపాడడం కోసం ఏమన్నా చర్యలు తీసుకున్నాయా? వేరే మనం ఫస్ట్ నుంచి ఒకే లైన్ మీద ఉన్నాం. మనం చేయగలిగింది స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవటానికి. ఇది ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు కాదు, తెలుగోళ్ళ గుండె చప్పుడు అని చెప్పాం. దాన్ని కాపాడుకోవటానికి ఏ విధంగా సాక్షాత్తు ప్రధానమంత్రి సమక్షంలోనే మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం కోసం ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ విషయంలో మాకు న్యాయం చేయండి, రాజకీయాలకు అతీతంగా మేము పోరాడతామని కూడా చెప్పడం జరిగింది. దానికి కట్టుబడతాం. కానీ ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఏ మేరకు మనం దీన్ని పోగొట్టుకోకుండా కాపాడగలమో ఆ మేరకు చట్టసభల ద్వారా మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఓకే, ప్రజలు సంతోషంగా ఉన్నారు. అది తెలియజెప్పే విధంగా ఒక విశాఖ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గణేష్ ఆధ్వర్యంలో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఈ కార్యక్రమం, ఈ వ్యాన్ దీన్ని యువ రథం పేరుట ఈరోజు ప్రారంభించడం జరిగింది. నువ్వే మా నమ్మకం జగనన్న యువరథం పేరుతో ఈ రథం ఈ రోజు నుంచి 20వ తారీఖు వరకు, అంటే 21వ తారీఖు వరకు విశాఖ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తిరిగి ప్రజల్లో ఏ విధంగా ఈ పథకాల వల్ల లబ్ధి చేకూరుతుంది, ఏ విధంగా ఈ సర్వే వల్ల మీకు మేలు జరుగుతుంది కూడా తెలియజేసే కార్యక్రమం, గొప్ప కార్యక్రమం ఈరోజు ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 4 రోజుల నుంచి సర్వే రిపోర్ట్ చూసిన దాన్ని బట్టి ఎంతో గొప్ప స్పందన ఈ సర్వేపై. జగనన్నే మా భవిష్యత్తు, నువ్వే మా నమ్మకం జగనన్న అనే బహుత్తర కార్యక్రమంపై ప్రజల స్పందన విశేషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం 21వ తారీఖు వరకు జరుగుతుంది. మా వైఎస్ఆర్సీపీ నాయకులు, ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, గృహసారథులు, వాలంటీర్లు, సచివాలయ కన్వీనర్లు అందరూ సంయుక్తంగా కలిపి
ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా కూడా నడుస్తుందని చెప్పేసి యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి వర్సెస్ డీసీసీ ప్రెసిడెంట్ కుంభం అనిల్ కుమార్ రెడ్డి వైరం బయటపడింది. మంగళవారం జరిగిన పూలే జయంతి వేడుకల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు నువ్వా నేనా అన్నట్లు ప్రవర్తించారు. సభాస్థలం వద్ద ఎమ్మెల్యేను కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. ఒకరిపై మరొకరు మాటల యుద్ధం చేసుకున్నారు. ఎక్కడ ఏం మాట్లాడాలో తెలీదు డీసీసీ ప్రెసిడెంట్ కు అని ఎమ్మెల్యే అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే పట్టణంలో తిరుగుతామని కాంగ్రెస్ కార్యకర్తలు నిలదీశారు. అభివృద్ధి చేసింది తానే అంటూ ఎమ్మెల్యే సమర్థించుకున్నారు. అభివృద్ధి జరుగుతుంది, ఏమి కాలేదు అనేది కరెక్ట్ కాదు. అప్పటికిప్పటికి ఎంత చేంజ్ చేస్తుంది అనేది భువనగిరి మున్సిపాలిటీ ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి అంతకన్నా ఎక్కువ డెప్త్ పోనీ అన్నావు కాబట్టి మాట్లాడా. సమయ సందర్భం కాకపోయినా మాట్లాడినావు కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నా. ఎంత అభివృద్ధి అనేది పబ్లిక్ తెలుసు, నాయకులకు తెలుసు, చూస్తున్న కళ్ళకు తెలుసు. కాబట్టి అంతకంటే ఎక్కువ చెప్పను. కాబట్టి రాజకీయ వేదిక మాట్లాడొద్దు. పాలకులు అంటే మేమే కదా. మీరు మాట్లాడే మేమనలే. నేనేమంటే ఓపికే ఉండాలి మనిషికి. నువ్వేమన్నా నేను రవి 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 నేను చెప్పేది ఏంటంటే ఆయన మాట్లాడే ఒక్కరంగా ఒక మాట మాట్లాడు. నేనేమన్నా నేను చెప్పేది నువ్వు కాదు కాదు. ఈ రోడ్ వైడింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇవన్నీ రాజకీయ కాదని చెప్పి నువ్వు అందరూ మాట్లాడతారు. నేను చెప్పేది మాట్లాడు ఏమంటున్నా రాడికల్ గా మాట్లాడినప్పుడు రాజకీయం సార్, రాజకీయం అంటే మీరు ఆన్సర్ చెప్పాలి కానీ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు విశాఖపట్నంలో ఘనంగా జరిగాయి. నగరంలో ఉన్న పూలే విగ్రహానికి ప్రముఖులు నివాళులర్పించారు. గ్రీన్ పార్క్ సర్కిల్ వద్ద ఆయన విగ్రహానికి జీవీఎంసీ కమిషనర్ రాజ్బాబు, విశాఖ జాయింట్ కలెక్టర్ విశ్వనాథం, ఎమ్మెల్సీ వర్దు కళ్యాణి, కాంగ్రెస్ నేతలు, బీజేపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బలహీన వర్గాల అభ్యుదయానికి జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే కృషి ఫలితమే నేటి బడుగు జీవుల అభివృద్ధి అని కొనియాడారు. విజయవాడలో జ్యోతిరావు పూలే 197వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద పూలే విగ్రహానికి నివాళులర్పించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. పూలే విగ్రహానికి నివాళి అర్పించేందుకు వచ్చిన సిపిఐ రామకృష్ణ, జల్లీ విల్సన్, షారూక్ షుబ్లీ, జడా శ్రావణ్, ఇతర నేతలు మంత్రి వచ్చే వరకు ఎవరూ దండ వేయకూడదని పోలీసులు అడ్డుకున్నారు. అధికారుల తీరుపై సిపిఐ రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి వచ్చే వరకు ఆగాలని చెప్పడం అప్రజాస్వామికమని జైభీం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడా శ్రావణ్ అన్నారు. మంత్రితో మాకు పని లేదంటూ జడా శ్రావణ్ కుమార్ పూలే విగ్రహానికి దండ వేసి నివాళులర్పించారు. పూజ్యులైన జ్యోతిరావు పూలే అంబేద్కర్ యొక్క ఆశయాలను కొనసాగిస్తామని ఈ రోజున మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రమాణాలు చేస్తున్నారు. మేము అడుగుతున్నాం దళిత బహుజన కులాలుగా ఈ నిరసన కార్యక్రమం సందర్భంగా కనీసం ఇందాక రామకృష్ణ గారు చెప్పినట్టుగా డాక్టర్ అచ్చెన్న హత్య చేసిన తర్వాత ఆ కుటుంబానికి ఫోన్లో పరామర్శించడానికి కూడా ముఖ్యమంత్రి గారికి తీరిక లేదు. డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించడానికి లేదు.
డాక్టర్ సుధాకర్ పెద్ద కొడుక్కి ఇప్పటికీ కూడా కారుణ్య నియామకం కింద ఆయన కొడుకు ఉద్యోగం ఇచ్చిన దాఖలాలు లేవు. ఈ హననం ఎప్పుడూ ఆంధ్ర రాష్ట్రంలో జరగలేదు. తప్పనిసరిగా రాష్ట్రంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీ, మైనార్టీలు సంఘటితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద తిరగబట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరేదో చెప్తున్నారు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని. ఆ మాటలు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు వింటారేమో కానీ ఎస్సీలమైనా మేము వినం, బీసీలమైనా మేము వినం, మైనార్టీలమైనా మేము వినం. మమ్మల్ని కొట్టి మాకే నీతి కబుర్లు చెప్తున్నారు. తప్పనిసరిగా ఈ నిరసన కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు సింగరేణి డైరెక్టర్లు, తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలతో విశాఖ చేరుకున్న ప్రతినిధులు. నకరికల్లో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. పూలే చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చేదాకా భూ పోరాటం ఆగదు. భూములను కబ్జాదారుల నుండి కాపాడాలని సిపిఎం డిమాండ్. టోర్నమెంట్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న యువత. కార్పొరేటర్ జిట్టా శ్రీవాణి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం.